నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారులు నిరంతరం ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ మాజీ మంత్రులు కులం పేరుతో సమావేశం నిర్వహించి సమాజంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వారి అసమర్థతకు నిదర్శనం. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వైసీపీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. ఆర్ఎస్ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సభను నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ నాయకులు. ఎస్వీఆర్ సర్కిల్లో నిర్మించిన ఫుడ్ కోర్ట్ ను జీవీమాల్ సెంటర్లో నిర్మించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ప్రారంభిస్తాం. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ది అక్రమ అరెస్ట్ ఖండించిన వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ కార్యవర్గ సభ్యుడు కొట్టు నాగేంద్ర. ప్రజా సమస్యల పరిష్కారం సకాలంలో జరగాలంటే అధికారులు నిరంతరం ప్రజలతో సమన్వయం చేసుకోవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషులత అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో రైతులకు యూరియా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా రాష్ట్రానికి 7,758 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గత 2 ఏళ్లలో మండలంలో దాదాపు అన్ని రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 1-2 రోడ్లను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. తదుపరి డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖర్, ఎంపీపీ శేషులత, అడపా ప్రసాద్, పుల్లాబాబి, చాపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, సిద్ధా వీర్రాజు, పరిమి సురేష్, వెంకట్రావు, పశుమర్తి రామలక్ష్మణ్, ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, మద్దిపాటి బ్రదర్స్, శనగన రాంబాబు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్ని కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకా ముఖ్యమైన రోడ్లు కొన్ని ఉన్నాయి, R&Bలో ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా మనం పంపించాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ రోడ్లు, మెయిన్ రోడ్లన్నీ మనకి అయిపోతాయి. ఇంకా మనం విలేజెస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లకి, డ్రైన్స్కి మనం ఎక్కువ సమయానికి ఇబ్బంది లేకుండా, అప్లాండ్ కంటే మరి పెంటపాడు మండలంలో ఈ డ్రైన్ సమస్య బాగా ఎక్కువ ఉంది. అప్లాండ్లో ఎందుకంటే నీరు పెద్ద నిలబడదు కాబట్టి సమస్య కొద్దిగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి మ్యాజిక్ డ్రైన్లు లేకపోతే మామూలు డ్రైన్లైనా మనం పెట్టుకుని మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఎక్కువ పంచాయతీరాజ్ శాఖ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మరి మనం ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అదే రకంగా వీబీ రామ్జీలో మన స్టేట్కి 7,758 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో 3వ స్థానంలో మనకి హైయెస్ట్ అమౌంట్ మనకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్ల్ని కూడా మనం అన్ని పూర్తిగా పనిచేసే విధంగా చేయాలి. ఈ సంవత్సరం వర్షం చాలా తక్కువ ఉంటుంది. మరి రైతులు కానీ మనకు కూడా తాగునీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. కరెంటు కూడా ఎక్కువ వాడతారు కాబట్టి ట్రిప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా ప్రపంచం అంతా ఉన్నదే, మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని చర్యలు అధికారులు చూసుకోండి. మీరు గ్రామాలకి మరి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. 2 డేస్కైనా ఒకసారి మీకు కేటాయించిన గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని సచివాలయంలో కూర్చుని అధికారుల పనితీరు, ప్రజలకు ఉన్న పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సర్పంచులు పదవీకాలం అయిపోయింది. ఎంపీటీసీలు ఇంకో 3 నెలలు 4 నెలలు ఉంటారు. అయినప్పుడు కూడా సర్పంచ్లకు ఉన్న యాక్సెస్ ఎంపీటీసీలకు ఉండదు.
కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి, అందరూ కలిసి చేయాలి. అదే కాకుండా ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయించాలి, పొలిటీషియన్స్తో కలిపి మరి అన్నీ కూడా వెరిఫికేషన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని చోట్ల బాగానే జరుగుతుంది. మరి పెంటపాడు మండలం మనకంటే ఫాస్ట్గా ఉంది కాబట్టి మరి మీకు కూడా తెలియజేస్తాం, ఎండిఓ గారు కూడా చెప్తున్నాం, మీరు అధికారులను ఇన్వాల్వ్ చేసి పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఏంటంటే మనోళ్ళు చేస్తున్నారులే అని అనుకోకుండా అక్కడ మొన్నటిదాకా ఉన్న సర్పంచులు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. మన సర్పంచులు పదవీకాలం అయిపోయింది కదా అనకుండా వాళ్ళు అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి అసలు ఆ ఓట్లన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, ఓటు ఒకసారి తీసేస్తే మళ్ళీ మనం జాయిన్ చేయలేం. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా మీరందరూ సహకరించండి. అన్ని గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలి. ఎందుకంటే ఎవరన్నా ఎక్కడ అనాథరైజ్డ్గా వచ్చి మన గ్రామాల్లో కానీ మన టౌన్లో కానీ ఉన్నప్పుడు స్లీపర్ సెల్స్గా ఉండి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఈ సర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అది దాన్ని మనం బాధ్యతగా తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు జరిగిన రివ్యూ మీటింగ్లో ఎవరికి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అని చెప్తే ఎవరు లేదు. బట్ ఏంటంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి అన్నారు. బట్ హెచ్పివి వ్యాక్సిన్ అన్నది బయట రేర్, అసలు దొరకదు. మన గవర్నమెంట్ మరి మనకి ఉచితంగా ఇస్తుందంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి మండలంలో ప్రధానంగా రీసర్వే అనేది జరుగుతుంది. ఇప్పటికి మనం 9 గ్రామాల్లో 9,794 పాస్ పుస్తకాలకు గాను 8,089 అంటే 82.59 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి. దీనికి గాను ఏఈఆర్ఓలుగా తహసీల్దార్ గారు అలాగే ఎండిఓ గారు ఉంటారు. 38 పోలింగ్ స్టేషన్స్ అలాగే 37 పోలింగ్ స్టేషన్స్ ఇద్దరం చూడడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మనకి 42% మనం డోర్ టు డోర్ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి నెలాఖరు దాకా ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటామో అంతమందికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఎవరైతే బిఎల్ఏలుగా ఉంటారో వాళ్ళ సహకారం కూడా తీసుకుని 100% మనం అచీవ్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ అనేది చేసుకుంటున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలో ముఖ్య జనసేన పార్టీ కాపు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఇటీవల వైసీపీ కాపు నేతలు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు నిజానికి ఆత్మీయ సమావేశాలు కాదని ప్రజలు తిరస్కరించిన తరువాత తమ రాజకీయ భవిష్యత్తుపై చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశాలని విమర్శించారు. కాపు నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో కాపు సమాజానికి ఏం చేశారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు సమాజం పేరును కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేతలు ఇంకా కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ధర్మరాజు సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కాపు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 20వ తారీఖున కాకినాడలో ఒక మంచి ఉద్దేశంతో దేశం సమాజం బాగుండాలి, నన్ను కుల చట్రంలో బంధించవద్దు, నేను అందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించేటట్టు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో అంటే దేశంలో గతంలో చూస్తే 24వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఈరోజు 1వ స్థానానికి తీసుకొచ్చి అలాగే అనేక అవార్డులను దేశంలో 19 అవార్డులను కూడా గెలుచుకోవడం అంటే వాటిని చూసి వారవలేకే ఈ రోజున రకరకాల విద్వేషపూరిత మాటల్ని అలాగే అవమానకరంగా అంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులైనా వాళ్ళ అధినాయకుడైనా ఎక్కడ మీటింగులు పెట్టుకున్నా
ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడి ఎప్పుడు ఆయన్నే తలుచుకునేటట్టు, అంటే ఆయన ఎన్నో పోరాటాలు చేశారు ఆ రోజున. అలాంటి ఒక వ్యక్తిని ఒక కులానికే పరిమితం చేయాలి, ఈయనని అనగదొక్కాలి అంటే ఆయన బాగుంటే మనం చూడలేమనే ఉద్దేశంతో, అంటే ఒక జగన్ నాటకంలో పాత్రధారులు అందరూ కూడా రకరకాలుగా ఆయన మీద విమర్శించటం మనం చూస్తున్నాం. ఈ రోజున కళ్యాణ్ గారు ఎక్కడా కూడా దేశంలోనే కాదు, ఆయనకున్న గౌరవం సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన గృహానికి వెళ్ళి ఆయన పరామర్శించడం, అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకరిని ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి గారు వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. అంతటి గౌరవాన్ని ఇస్తే మనలో ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళాడంటే దాన్ని కూడా మీరు గౌరవించే విధంగా లేకుండా దాన్ని కూడా ఇంకా కిందకి దిగజార్చేటట్టు, అంటే ఆయనకి ఎటువంటి ఉద్దేశం లేదు. ఈ రోజున మీరు చూస్తున్నారు, మీ అందరం కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నాం ఇక్కడ, అందరినీ కూడా సమానంగా చూస్తూ సమాజం అలాగే రాష్ట్రం దేశం గురించే, అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన నడుస్తుందంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లనే నడుస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. వైసీపీ కాపు నాయకులందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మీరు అసభ్యకరముగా పదజలాలు వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక నాయకుడు ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక నాయకుడిగా ఈ రోజున ఎదుగుతున్నాడు. అటువంటి నాయకుడిని చూసి మీరు వారవలేక జీర్ణించుకోలేక మీరు మీ నాయకుడు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గొడ్డల నాయకుడు మీతో ఆటలు ఆడించు మాటలు మాట్లాడించున్నాడు. అది మీకు సభావు కాదు. ప్రజలు మీ యొక్క కాపు నియోజకవర్గాల్లో కాపులే మిమ్మల్ని తిరస్కరించారు, కాపులే మిమ్మల్ని ఓడించారు. ఆ పరిస్థితి మీరు గమనించి ప్రజలకి మంచి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఇటువంటి దుష్ట ప్రసారం చేసి మీరు మాట్లాడటం అలా మాట్లాడకూడదని మాకు ఈ యొక్క పత్రిక ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ అప్సెడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ఇటీవల 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం దిగ్విజయమైందన్నారు. ఇది చూసి కూటమి ప్రభుత్వ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఏలూరు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ను అసాంఘికంగా అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు. కాపు నాయకుడు తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ద్రాక్షారామం వద్ద కాపు నేతలు సమావేశమైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నోటికొచ్చినట్లుగా మాట్లాడటం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని దారుణమైన పదజాలంతో దూషించడం దారుణంగా ఉందన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే ఆదరణ వస్తుందో, ఇవాళ ఏదైతే మేము ఈ 2 ఏళ్ల కూటమి వెన్నుపోటు పాలన 2 ఏళ్లు నిండిన సందర్భంగా ఏదైతే 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలు ఎంతో గొప్పగా విజయవంతమైనవి. ఇవన్నీ చూసి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇవాళ జగన్ గారికి ఆదరణ పెరుగుతుందనే దురుద్దేశంతో ఇవాళ కారుమూరి సునీల్ గారు అనేది ఎవరైతే ఉన్నారో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని అసాంఘికంగా ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే అరెస్ట్ చేశారో ఆయన చాలా మృదు స్వభావి, తన పని తను చేసుకుంటూ ఇవాళ యువకుడు ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు మనం ఏదో ఒకటి సహాయం చేయాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి ముందుకెళ్ళి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలన్నంత మంచి ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. ఈ యొక్క ఆదరణ చూసి ఆయన నిర్మానుషంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఇవాళ చాలా కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడేపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే 2వ సంఘటన చూస్తే ఇవాళ ఏదైతే కాపులందరూ కలిసి ఇవాళ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో
ఏదైతే రంగరాయపాలెం తూర్పుగోదావరిలో దాక్షారామం దగ్గర ఏదైతే కాపులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ 2 సంవత్సరాల పాలనలో కాపు కులానికి ఏం చేశారు, ఏదో ఒక కార్యక్రమం చేసి ఇవాళ కాపులకు మనందరం భరోసాగా ఉన్నామనేది తెలియజేయడం కోసం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ఎవరైతే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఉన్నారు, మామూలుగానే ఆయన కొంచెం దూకుడు స్వభావం. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి వాళ్ళు ఒక ఆందోళన స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందిరాగాంధీ తర్వాత, నరేంద్ర మోడీ తర్వాత, మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ నాయకుడు. ఇవాళ మీరు కూటమి ముగ్గురు కలిసి పోటీ చేసిన 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరు మాట్లాడిన పదజాలు ఏంటండి? అంటే మా నాన్న ఆనందమా కేంద్రమా ఏం మాట్లాడుతున్నావు? అదే మాట నీ నాయకుడిని అంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. దేశ సమైక్యత సమగ్రతల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ తాడేపల్లిగూడెం పట్టణ కార్యాలయంలో మంగళవారం జరిగిన నివాళి కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు దువ్వాసిరేణు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని స్ఫూర్తిగా తీసుకుని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింధు పైడికొండల మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపనకు కృషి చేశారన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, దత్తు ప్రసాద్, పాటి నాగేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, మారిశెట్టి నరసింహమూర్తి, చిట్యాల రాంబాబు, కావ్యలిఖిత, లచ్చిరెడ్డి సత్యనారాయణ, కసిరెడ్డి నాగదుర్గ, ఎస్వి రంగారావు, ఎర్నాల సూర్యచంద్రరావు, విఆర్విఎల్ నారాయణ, రామగాని సత్యనారాయణ, గోఖ మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, చెరుకూరి గంగాధర్రావు, ఎమ్మంది బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఆయన 2014లో మరి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు, అప్పటి నుంచి కూడా భారత రాజ్యాంగ దేశాన్ని సంస్కరణ దిశగా నడిపిస్తూ ఏదైతే మన పూర్వ నాయకులు నిర్దేశించిన సూత్రాలు వాటిని అమలుపరిచే విధంగా 37 ఆర్టికల్ కానీ, దేశానికి ఒకే ప్రధాని, ఒకే జాతీయ జెండా, ఒకే చట్టం అనేసి నినాదంతో మరి 37 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఇవ్వాల్సిన గౌరవిస్తూ మరి మన దేశంలో ఆయన యొక్క విలువలు పెంచుతూ మరి ఆయన వర్ధంతి కానీ, ఆయన జన్మదినోత్సవంగా పెద్ద ఎత్తున చేస్తూ ఆయన యొక్క ఆలోచన ప్రజలు తీసుకెళ్లాలని, మన యువతిగా కల్పించాలి ముఖ్యంగా అని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వం ఎదగలుగుతుంది. మరి ఆయన ఆ రోజు ఏదైతే కోరుకున్నారో కానీ, ఈ దేశానికి ఏ రకంగా ఉండాలన్న కోరుకున్నారో అవన్నీ నెరవేర్చే విధంగా ఇప్పుడున్న నాయకత్వం ఎదగలుగుతూ మరి ఆయన పూర్తి గౌరవిస్తూ ముందు నేను ఇప్పుడున్న నాయకులందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి మోడీ గారు చేస్తున్న కార్యక్రమం మనందరం కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను ఎదురు తీసుకెళ్లే విధంగా మనంతా నాయకత్వం నడుచుకోవాలి. ఆయన క్రమశిక్షణతో, కమిట్మెంట్ తో జనతా దళ పార్టీని మరి స్థాపించడమే కాకుండా ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. మరి ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి ప్రకటించాలని ఈ కార్యక్రమం పాల్గొని అందరూ కూడా ఆయన విషయాల్ని చెప్పారు. కాబట్టి మరి ఒక్కసారి నేను ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అఖండిత భారత స్వాప్నికుడు, నిరుపమాన దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించుకున్నాం. వారు జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమలు, సరఫరాల శాఖ మార్చులుగా పనిచేసి భారతదేశంలో 23 సంవత్సరాల వయసులో బెంగాల్లో వారు యూనివర్సిటీ మెంబర్ గా అయ్యారు. 33 సంవత్సరాల్లో బెంగాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఎన్నికయ్యారు. వారు అపర మేధావి. అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో, మన హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే లియాఖత్ ఒప్పందం జరిగిందో ఆ లియాఖత్ ఒప్పందానికి వ్యతిరేకించి వారు మంత్రివర్గానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఈ దేశానికి
సరైన దిశానిర్దేశం ఉండాలని చెప్పి వారు భారతీయ జనసంఘ్ని స్థాపించడం జరిగింది. నేడు ఏదైతే మనం ఈ అభివృద్ధి ఫలాలు భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చూస్తున్నామో, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు, వారందరూ ముందు చూపుతోటి దార్శనికతతోటి రూపొందించిన విధానాలే ఈ రోజు చూస్తున్నాం. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చలేగా అని చెప్పి చెప్తారు. అంటే ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు విధానాలు ఉండకూడదు, దేశం అంతా ఒకే విధానంతో, ఒకే జెండా, ఒకే ప్రధానంతో ఉండాలి అని చెప్పి వారు అఖండ భారత స్వాప్నికుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. వారు ఈ జూలై 23వ తారీఖున వారు చనిపోయిన రోజు. వారి తల్లి, నా కొడుకు మరణానికి కారణం ఏంటో నాకు కావాలి అని చెప్పి ఆవిడ చెప్తే, ఆయన మళ్ళీ తిరుగు సమాధానం ఇస్తారంటే అనారోగ్యంతో చనిపోయాడు అని చెప్పి సమాధానం పంపిస్తాడు. మనం చూస్తుంటాం, భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది సిద్ధాంతాలకి, అలాగే మన భారతదేశ ఒక మూలాలని బ్రతికించుకోవాలని పరితపించే పార్టీ మన భారతీయ జనతా పార్టీ. ఇలా ఒక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి చెప్పినప్పుడు మనం వీళ్ళెవరో నాయకులు, రాజకీయ పార్టీలో ఒక పదవుల కోసం లేకపోతే ఏదో ఆశించి ఉన్న నాయకులు కాదు. మనందరం గర్వంగా చెప్పొచ్చు, వీళ్ళందరూ మన స్వతంత్ర సమరయోధులు, మన పార్టీ యొక్క వ్యవస్థాపకులు అని చెప్పుకోవడంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. అలాగే ఏదైతే భారతదేశం అంతా ఒకటి అని మనకి భావన, భారతదేశం యొక్క ఐక్యత సమగ్రతని కాపాడే ఒక వ్యక్తిగా ఆయన అప్పట్లో పర్మిట్ సిస్టమ్ పెట్టి, ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పిన సందర్భంలో అప్పట్లో ఆయన ధైర్యంగా దమ్ముగా ఆ రోజు కాశ్మీర్ వెళ్ళటం. కానీ ఏదైతే నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు ఉందో, వారు చాలా దుర్మార్గంగా ఆలోచించి ఆయన్ని అక్కడ చంపేయడం జరిగింది. ఎప్పుడో 1951లో ఆయన జనసంఘం స్థాపించారు. దాని తర్వాత పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆయన భుజస్కంధాల పైన పార్టీని మోసి ఆయన కూడా బలిదానం అయ్యి పార్టీని ఈ రోజు చూసాం. ఈ రోజు 2026లో భారతదేశం అగ్రగామిగా ఉంది అంటే ఆ రోజు వాళ్ళు వేసిన మూలాలే ఈ రోజు భారతదేశం ఇంత ప్రపంచ స్థాయిలో ఇంత ఫాస్ట్ గా శరవేగంగా దూసుకుపోతుందన్న దానికి వారు ఆ రోజున నాటిన మూలాలే కారణమని. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘం స్థాపించారు. మన బీజేపీకి పూర్వ పార్టీ జనసంఘ్. అలాగే ఈ జనసంఘ్ అనంతరం బీజేపీ పార్టీగా అవతరించింది 1980 ఏప్రిల్ 6. ఈయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి మంత్రిమండలిలో ఉంటూ ఆయన చేసి 370 ఆర్టికల్ కి వ్యతిరేకంగా భారతదేశ పర్యటన చేసేది. దాని ఉద్దేశం ఏంటంటే ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే సుప్రీంకోర్టు ఉండాలి. భారతదేశంలో 2 ప్రధానమంత్రులు, 2 సుప్రీంకోర్టులు, 2 జెండాలు ఉండకూడదు అని నినాదంతో మరి ఆ 370 ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 370 ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఆయన వర్ధంతిని ఎంత భారీ ఎత్తున తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు మా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎం యేసుబాబు ఎస్వీఆర్ విగ్రహం వద్ద నిర్మించిన ఫుడ్ కోర్టులను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించేందుకు ఎస్వీఆర్ విగ్రహం వద్ద ఆధునిక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశామన్నారు. దీనితో పాటు జీవీమాల్ దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించామని తెలిపారు. ఈ 2 ప్రాజెక్టులను జూన్ 25 గురువారం ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం ప్రజలందరూ ప్రారంభోత్సవానికి హాజరై సహకరించాలని కోరుతున్నామన్నారు. ఫుడ్ కోర్టులో పరిశుభ్రత, వెంటిలేషన్ అన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ విగ్రహం చుట్టూ ప్రకాశవంతమైన లైటింగ్, అందమైన ఫౌంటైన్ సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. పరిశీలన కార్యక్రమం మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఇతర పురపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎస్వీఆర్ జంక్షన్ దగ్గర ఫుడ్ కోర్టు పురపాలక సంఘం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును పర్యవేక్షణ చేయడం జరిగింది. దానికి వివిధ శాఖాధిపతులు అందరూ కూడా హాజరయ్యారు. ఇది 25వ తారీఖున గౌరవ కేంద్ర మంత్రివర్యులు మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరూ ఆహ్వానితులు. ఏంటంటే ఉదయం సాయంకాలం
7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాట్లు ప్రతిదినం ఉంటుంది 25 నుంచి. 25ని ప్రారంభోత్సవం కనుక 25ని తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫుడ్ కోర్ట్ని తిలకించడానికి, ఇక్కడ డిన్నర్ చేయడానికి కూడా ప్రజలందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రయోజనకంగా చేసిన ప్రాజెక్ట్ ఇది. మన విజయవాడ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు మన తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ఒక ఏరియాని కేటాయించి ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన ప్రాంతానికి వచ్చి డిన్నర్ చేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇక్కడ. అది గౌరవ శాసనసభ్యుల వారు, కేంద్ర మంత్రివర్యులు కూడా 25వ తారీఖు 25/6/2026 తారీఖు సాయంత్రం 7 గంటలకి ప్రారంభోత్సవం చేస్తారు. కనుక ప్రజలందరూ కూడా తిలకించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని వచ్చి తిలకించి ఇక్కడ డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వైసీపీ ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అరెస్టు అక్రమమని వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగు అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మెయిన్ కాంట్రాక్ట్ సిగ్మా కంపెనీపై కాకుండా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ నాయకులపై కేసులు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మానికొండ వెంకటేశ్వరరావు, సూర్పని రామకృష్ణ, బొద్దాని శ్రీనివాస్, చిటికెన ప్రసాద్, ముద్రగడ్డ లలిత, ఎలశెట్టి నరేంద్ర, సబ్బితి గోపి, కొనువూరి బుదేభాస్కర్, కట్ట రంగబాబు, కట్ట నాగరాజు, జడ్డు హరిబాబు, సుచిత్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే విభజన వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన అరెస్టు అక్రమం అన్నది అక్రమంగా జరిగింది. ఎందుకంటే మెయిన్ కాంట్రాక్టులు సిగ్మా అన్న కంపెనీ చెందిన వాళ్ళది మెయిన్ కాంట్రాక్టు, దాంట్లో వీళ్ళది సబ్ కాంట్రాక్ట్ కూడా కాదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు. ఆ ట్రాన్స్పోర్ట్ మీద మెయిన్ కాంట్రాక్ట్ సిగ్మా మీద కేసులు ఏమి నమోదు చేయకుండా, అరెస్టులు చేయకుండా డైరెక్ట్గా ఈ ట్రాన్స్పోర్ట్కి వీళ్ళకి మీద డైరెక్ట్గా ఈడీ కేసు బుక్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి, ఇలా ఇది ఒకటే కాదు, బీసీల మీద స్టేట్లో మొత్తం బీసీ నాయకులు, మా పార్టీకి చెందిన బీసీ నాయకులు అందరి మీద కూడా ఇలాగ కేసులతో దాడులు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదైతే మా నాయకుడి మీద వైఎస్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో తీవ్రంగా ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ, ఆయన అదే కనుక మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మేమైతే ఖాళీగా కూర్చోమని చెప్పి ఈ సభాపరంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే పేరు నాని గారి మీద కానీ వీళ్ళందరి మీద వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇవాళ ఏముంది యువకుడు నా మీద ఏదో యువకుడు ఏముందిలే అని చెప్పి ఏదేదో నా పదవులు వచ్చినప్పుడు చాలా మాట్లాడారు. కానీ ఇదే కొట్టు ఫ్యామిలీలో మేము ఎక్కడో కూడా చెక్కు చెదరలేదు. ఎప్పుడైతే మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నాదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వెనుతిరగలేదు. పోటీలో ఎప్పుడు కూడా ఉంటానే ఉన్నాం. నగ్గినా ఓడినా ప్రజలతో పాటే ఉన్నాం. మా ప్రజలు, మా కార్యకర్తలు, మా సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కూడా మా కుటుంబంతోనే వెన్నుదన్నులతో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా వివిధ దేశాల్లో వైఎస్ అనే పదానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఇవాళ మీరు ఏమి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది, అది మీకు ప్రజలకు చేస్తున్నారా? ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని మీరు ప్రజలతో ఒక మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలకి వెన్నుపోటు అనే కార్యక్రమం ద్వారా మనం ఏమేమైతే చేశామో అదే ప్రజలకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు పొడుస్తారు. ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలన్నీ చూస్తున్నారు, ప్రజలన్నీ గమనించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇటువంటి విధానాన్ని అరికట్టాలని చెప్పని నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా మన కారుమూరి నాగేశ్వర గారి అబ్బాయి యువకుడు ఉత్సాహవంతుడని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు కుర్రాడు, ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకి అపోజిషన్గా పుట్ట మహేష్,
పోటీ చేశాడు ఆయన కూడా. అతని మీద డ్రగ్ కేసు దొరికినట్టుగానే ఆధారాలన్నీ దొరికినప్పటికి కూడా కేవలం అతను ఏమీ తప్పు చేయలేదనేటువంటి వాదంతోనే తప్పు చేసిన వ్యక్తిని కూడా ప్రజలందరూ చూశారు. ఆ రోజు అన్ని మీడియాల్లో వచ్చినాయి, అన్ని పత్రికల్లో వచ్చినాయి. దాని మీద చర్యలే ఉండవు. ఇలాగ ఏంటంటే అతని మీద వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మనం చేసేయాలా అనే ఆలోచనతోనే వెళ్ళాం. నేను అతనికి మురికంటుకుంది కాబట్టి ఈయనకు కూడా మురికంటించాలనే ఉద్దేశంతో లిక్కర్ కేసులో ఈయనకి సంబంధం ఉందని కేవలం సునీల్ కుమార్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ జూన్ 12వ తారీఖున వెన్నుపోటుకి 2 సంవత్సరాల కార్యక్రమం మరి జగన్ గారు డిజైన్ చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమం చేస్తే ప్రజలు మాతో పాటు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న సందంగా మరి క్లిక్ అయ్యేటప్పటికీ కూటమి గుండెల్లో రైళ్లు పరిగెట్టి వాళ్ళు ఎమ్మటనే మరి 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకున్నారు. ఆ విజయోత్సవ సభల్లో ప్రజలెవరో పాల్గొనకపోగా మరి ఫస్ట్నే మరి మీ కూటమి నాయకులు వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళ చేత పనిచేయించుకొని వచ్చిన తర్వాత మరి వాళ్ళందరినీ తీసేయడం మరి వెన్నుపోటు కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 217 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్, వంట సామాగ్రి కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే విడిది కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన 4D యాప్ను ప్రారంభించారు. నవచేతన యాప్ ద్వారా సకాలంలో వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ టిఎల్ సరస్వతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, విశాలాక్షి, అంగన్వాడీ సిబ్బంది, కూటమి నాయకులు పుల్లాబాబి, వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ, పసుమర్తి రామ్, లక్ష్మణ్, వీర్లకృష్ణ, ఎరుబంటి సతీష్, బైనపాలపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీకి సంబంధించి ఒక యాప్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా 4Ds అనే 4 రకాల డిషన్లను గుర్తించి పిల్లలకు ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆ యాప్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం గుర్తించే విధంగా ఈ యాప్ రూపొందించబడింది. ఆ యాప్ని ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ
ఉపయోగపడే స్టవ్, కుక్కరు, అలాగే 4 రకాల వంట పాత్రలు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే కరెంటు కట్టెలు పోయే ద్వారా ఇబ్బంది పడకుండా ఎలక్ట్రికల్ స్టవ్ ద్వారా పిల్లలకు మంచి ఆహారాన్ని అందించే విధంగా, సకాలంలో అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం చాలా ఆనందదాయకం. ఈ అంగన్వాడీల ద్వారా స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఆత్మహత్యలు దానికి అవగాహన గురించి 17వ తారీఖు వరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం ఇలాగా ప్రజలకు ఉపయోగపడే చాలా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. మన అంగన్వాడీ మహిళ ద్వారా 4Ds నవజ్యోతి యాప్ ద్వారా 4Ds కార్యక్రమం 6 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ఇందులో ఏమన్నా వాళ్ళకి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని గుర్తించి వాళ్ళకి సరైన చికిత్స అందివ్వటం ఒకటి, వాళ్ళకి కూడా ఈ మన మిగిలిన వంట సామాగ్రి కూడా అంగన్వాడీస్కి ఈ మన కరెంటు కుక్కర్ ఏంటి, పొయ్యిలేంటి, మిగిలిన సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అందరూ కూడా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందు ఉంటుంది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ మన ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు కూడా ఆయన ఎవరన్నా ఇబ్బందులు ఉన్నా వచ్చినా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుద్ది. నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఇండక్షన్ స్టవ్లను, అలాగే వాటికి సంబంధించి వాటి మీద యూజ్ చేసుకునే యుటెన్సిల్స్ని కూడా సప్లై చేయడం జరిగింది. వాటిని ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. ఇది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ SNP ప్రోగ్రామ్ అనేది ఆగకుండా ఉండటం కోసం, అది కంటిన్యూ చేయడం కోసం ఈ ఇండక్షన్ స్టవ్లను సప్లై చేయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు కొత్తగా నవచేతన యాప్, అది పిల్లలు 6 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వచ్చే 4Ds అంటే డిఫెక్ట్స్, డెఫిషియన్సీస్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్, ఈ 4టిని ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఒక నవచేతన యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళకి ఏమన్నా లోపాలు ఉంటే గనక ఏజ్ ప్రకారం వాళ్ళు ఏదన్నా లోపానికి గురైతే వాటిని ముందుగానే గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్సను అందించడం కోసం ఈ యాప్ని డిజైన్ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు మంజూరైన 26,19,885 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా కృంగిపోకుండా ప్రభుత్వమే అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ఉద్దేశ్యమని, పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధిని నిరంతరం అందుబాటులో ఉంచుతుందని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 997 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 7,05,45,645 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కలిసి గణపవరం, నెడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో సుమారుగా 60 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 26 లక్షలని ఈరోజు ఇక్కడ అందజేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 997 మందికి 7,05,00,000 ఈరోజు ఇక్కడ ఇవ్వటం ఈ నియోజకవర్గంలో అందరికీ ఎవరైతే వైద్యానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా అందించడం. దీని ద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వైద్యానికి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా వాళ్ళందరూ ఎంతో అంటే ఎప్పుడూ లేని విధంగా అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో కులాలు కానీ ఇక్కడ పార్టీలు కానీ ఎవరిని చూడకుండా అందరికీ కూడా వైద్య సేవలకు అందించేటట్టు ఈ మంచి కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా అంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు సుమారుగా
7 కోట్లు అందించామంటే అదంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అందరికీ ఇచ్చారు. అందరూ కూడా చాలా సంతోషంగా మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు సహాయపడుతున్నారని వీళ్ళందరితో కూడా తెలియచేయడం, అలాగే రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల పక్షాన ప్రజలు కోరుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పెంటపాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం మాట్లాడుతూ మహాసభలను జయప్రదం చేయాలని, జూలై 3వ తారీఖున జరిగే ప్రదర్శన బహిరంగ సభ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లా పుల్లారెడ్డి, సిరపరపు రంగారావులు మాట్లాడుతూ రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరగా వెంకట్రావు, పెనగంటి దుర్గా, గొర్ల అప్పాజీ, లింగంపల్లి రవి, బొట్టా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తారీఖుల్లో రాష్ట్ర 23వ మహాసభలు జరుగుతున్న రైతు మహాసభలు ప్రధానంగా రైతులకు సంబంధించి కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ రైతుల సమస్యల మీద మేము అన్ని రకాలుగా రైతులకు సౌకర్యాలు కల్పించే పద్ధతిలో మేము పరిపాలన విధానంలో సాగిస్తామని చెప్పిన మాటలు ఈ రోజున ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజున గిట్టుబాటు ధర అనేది కల్పించే పరిస్థితి లేదు. దీంతో పాటుగా ఎరువులు, పురుగుల మందులకి సబ్సిడీలన్నీ కూడా తీసేశారు. ఇవాళ పురుగు మందు కొట్టాలన్నా, ఎరువులు వేయాలన్నా చిన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజున వాళ్ళు అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి రైతులకి. మరి రైతులను మీరు ఎక్కడ ఆదుకుంటున్నారు? రైతులను ఆదుకుంటామని చెప్పిన మాట ఎక్కడ నిలుపుకున్నారు? మేము అడుగుతున్నాం. ప్రజా సంఘాలుగా, రైతు సంఘంగా మేము కోరేది ఏంటంటే, రైతులను మీరు ఆదుకుంటేనే ఈ దేశంలో రైతే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పిన మాట మీరు ఎక్కడ అమలు చేస్తున్నారనేది కూడా మేము అడుగుతున్నాము. 3, 4, 5 తారీఖుల్లో ఉమ్మడి జిల్లా ఏలూరు పట్టణంలో రైతు 23వ రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి. ఈ మహాసభ యొక్క మూల పోస్టర్ను పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద విడుదల చేశాం. అయితే ఈ మహాసభ అనేది చాలా ప్రాధాన్యత గల మహాసభ. రైతాంగ ఉద్యమానికి దిక్సూచి చూపించే మహాసభ 23వ రాష్ట్ర మహాసభ. 2014లో 3 అధికారులకు వచ్చే ముందు ఆయన మాట చెప్పారు. ఆయన రైతు యొక్క ఆత్మ నివారణ చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చాడు. ఆయన వ్యవసాయ రంగాన్ని స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఆయన అయితే రైతు ఆత్మ నివారణ చేయడం పక్కన పెట్టి ఆయన అధికారులకు వచ్చిన 5 లక్షల మంది సుమారు రైతు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి మనం అధికారికంగా వచ్చిన లెక్కలు. అన్ని రంగాల పట్ల కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పడం గురించి ఇవాళ మోడీ ప్రభుత్వం పక్కన పడుతుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని కూర్చోతప్పకుండా పాటిస్తుంది తప్ప దాన్ని ఏమీ కూడా వ్యతిరేకించే పరిస్థితి కనబడలేదు. అటువంటి పరిస్థితుల్లో 23వ రాష్ట్ర మహాసభలు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నాయి. ఆ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళ కోసం రిలీజ్ చేశారు. 23వ రాష్ట్ర మహాసభలో ఉమ్మడి జిల్లా అయినటువంటి ఏలూరులో జూలై 3, 4, 5 తేదీలో జరుగుతున్నాయి. జూలై 3వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ప్రదర్శన జరుగుతుంది. ఈ మహాసభల్లో పోయిన 3 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇవన్నిటి మీద జరిగినటువంటి ఉద్యమాల్ని చూసుకుని వాటిని ఇంకా దాంట్లో జరిగిన లోటుపాట్లని సరిదిద్దుకుంటూ రాబోయే కాలం 3 సంవత్సరాల కాలంలో చేయవలసినటువంటి అభివృద్ధి, అలాగే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి చేయవలసిన ఉద్యమాలు, ఈ ప్రభుత్వం యొక్క విధానాల మీద చర్చించి ఉద్యమాన్ని రూపుదిద్దుతామని చెప్పని ఈ రకంగా తెలియపరుస్తాము. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ మంగళవారం స్థానిక 23వ వార్డులు బిఎల్ఓలతో కలిసి ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓలు మీ ఇంటికి వస్తే ఆధార్ అడ్రస్ ప్రూఫ్ వారికి అందజేయాలని కోరారు. కొత్త ఓటర్ అయితే ఫారం 6 ఫిల్ చేయాలన్నారు. పాత ఓటర్ అయితే వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటర్ల జాబితాను పూర్తిగా అప్డేట్ చేయడం, కొత్త ఓటర్ను చేర్చడం, తప్పులను సరిదిద్దడం, డూప్లికేట్ ఓట్లు తొలగించడం సరి యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ మరి ఏదైతే ఎస్ఐఆర్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది, దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మరి ఏదైతే తాడేపల్లిగూడెంలో మరి ఎస్ఐఆర్ కార్యక్రమం బిఎల్ఓ బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసరు ఇద్దరు కలిపి మరి ప్రతి వార్డులోనూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఏదైతే 2022లో ఓటు ఉన్నదో ఆ ఓటుని అవన్నీ మ్యాప్ చేసి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా బిఎల్ఏ బిఎల్ఓ ఇద్దరు కూడా మీకు మరి చెప్పడం జరుగుద్ది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని అవగాహన తెలుసుకుని మీ ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్కి, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఆఫీసర్ ఏజెంట్ వస్తాడు కాబట్టి అతనికి అర్థమయ్యేలా మీ అందరికీ చెప్పడం జరుగుద్ది. మీరు వాళ్ళకి సహకరించవలసిందిగా ప్రతి కుటుంబ సభ్యులను చేస్తుంది. ఎందుకంటే ఓటు అనేది ఒక ఆయుధం, ఈ ఆయుధం అనేది మనకు అవసరం. ఎందుకంటే ఈ రోజున చూసాం, రాక్షస రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చిందనే ఒక మంచి ఆలోచనతో మన అందరం ఉన్నాం. కాబట్టి మన ఓటు మనం కాపాడుకోవాలనేది మనకు కావాలి. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఓటు అనే హక్కుని మట్టుకు వినియోగించుకోవాలి. ఓటు అనే ఆయుధం ఉంటే మీరు ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈవేళ ఎస్ఐఆర్ ప్రోగ్రాం గత వారం రోజుల నుంచి జనంలో ఓటర్లకి మా వ్యక్తులకి మధ్యన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టులు అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫారం 6, ఫారం 7, ఫారం 8 అని 3 ఫారంలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2002లో 2 వరకు ఓటు ఉన్న వాళ్ళని ఒక పక్కన రాసి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతగారిని పేరు నిర్దేశించడం, వాళ్ళు ఏ మ్యాపింగ్లో ఉన్నారో చూసుకోవడం మొదటి విభజన. రెండో విభజన కుడిపక్కగా మనం రాసేటప్పుడు 2002 తర్వాత ఓటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉంది కాబట్టి దాని ఆధారంగా వాళ్ళ ఆధారాలు తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో తీసుకొని మేము బిఎల్ఓ ఆఫీసర్తో కలిపి వార్డుల్లో వార్డు నెంబర్ 123, 124, 125, 126 జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులతో కలిసి ఇంటికి తిరిగి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి మిత్ర అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ నషముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ మల్లెపూడి కనకదుర్గాదేవి, సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డిలు మాట్లాడుతూ ఒత్తిడి వల్ల అనేక అనర్థాలు రావటం, దాని వలన ఒత్తిడి తట్టుకోవడం కోసం మత్తుమందులు ఆశ్రయించడం జరుగుతుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా డిఐపి పద్ధతి ద్వారా చదివితే మీకు సులువుగా ఉంటుందని విద్యార్థులకు సులువు విధానాలు తెలిపారు. మల్లెపూడి మిత్ర విద్యార్థులతో మత్తుమందులు వైపు పోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగవేణి, ఉపాధ్యాయులు మాణిక్యరాజ, కౌన్సిలర్ గంగారత్నం, నాగలక్ష్మి, ఎల్ ప్రకాష్, అంజలి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారి మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం మనం సహకారాలు అందించాలి. దానిలో భాగంగా నషముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం ఈ భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు మీరు అనుకోవచ్చు మాకు ఎవరికి చెడు అలవాట్లు లేవు అని, ఉన్నాయని చెప్పడానికి మేము ఇక్కడికి రాలేదు. మీరు చెడు అలవాట్ల వైపు మిమ్మల్ని పీర్ ప్రెజర్ అంటే మీతో చదువుకునే వాళ్ళు కావచ్చు, మీ ప్రాంతంలో తిరిగే వాళ్ళు కావచ్చు, మీరు ఇంతకుముందు ఎక్కడైనా చదివిన స్కూల్స్లో ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఎటువంటి వ్యక్తులైనా వాళ్ళు మీతో సమాన వయస్కులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా ఇవాళ మీ మీద ఒక ప్రెజర్, సిగరెట్ కలుద్దాం రండి, గంజా తీసుకుందాం రండి, లేకపోతే ఇది ఎవరికైనా ఇవ్వండి, ఆల్కహాల్ తీసుకుందాం ఎలా ఉంటుంది అంటే అబ్బాయిలే కాదు, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం. కాబట్టి అలాంటి పీర్ ప్రెజర్కి మీరు లోన్ అవ్వకుండా ఉండడం కోసం అవగాహన కల్పించడానికి భారతదేశం తీసుకున్నటువంటి నషాముక్త్ భారత్ అనేటటువంటి కార్యక్రమం మీకోసం వారోత్సవాలు జరుగుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కన్వీనర్ కె రామారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రీశక్తి పథకానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, పనిభారం తగ్గించాలని, విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే విధానం ఆపాలని, శ్రీశక్తి బకాయిలు చెల్లించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు పాత వైద్య విధానం పునరుద్ధరించాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగ భద్రత సర్క్యులర్ను అన్ని డిపోలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ జోనల్ ఉపాధ్యక్షులు ఏ నాగేశ్వరరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్ భుజంగరావు, ఈయూ నాయకులు బుజ్జిబాబు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు టీకేవి రావు, డిపో గ్యారేజ్ నాయకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీలో కొన్ని పరిస్థితులు, చాలా తీవ్రమైన పరిస్థితులు ఆర్టీసీలో ఉత్పన్నం అవుతున్నాయి.
దాని నిమిత్తం ఏంటంటే మొత్తం అంతా కలిసి అన్ని యూనియన్లు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఏంటంటే మొన్న మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేయడంలో ఎనభైలు పెట్టి గేట్ మీటింగుల ద్వారా మా యొక్క నిరసన తెలియపరచమని చెప్పని పైనుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే విద్యుత్ బస్సులు అనేది ఏంటంటే పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది అని డిపార్ట్మెంట్ చెప్పేది, గవర్నమెంట్ చెప్పేది అంతా కూడా షాక్ అన్నమాట. ఆ రకంగా చెప్పాలంటే ఆ విద్యుత్ బస్సులు కూడా ఏంటంటే ఆర్టీసీ సమర్థవంతంగా నిర్వహించలేదా అంటే ఆర్టీసీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కానీ ఏంటంటే మనోళ్ళు కావాలని చెప్పని వీళ్ళు చేయలేరు అంటూ పెనాకిల్ అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థకి ఏంటంటే ఆ టెండర్ కట్టబెట్టి దాని ద్వారా ఏంటంటే ఆర్టీసీలో ఈ ప్లేసెస్ మన ఏంటి డిపోలు ఒక 1 by 1 ఆల్రెడీ ఏంటంటే ఒక 12 డిపోలకి ఆల్రెడీ వీళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో 3-4 డిపోలు ఆల్రెడీ లేపేయటం, ఆ స్టాఫ్ ఏంటంటే పక్క డిపోలు చదవడం జరిగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే విధానానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న ఉద్యమం ఇది. ఈ బస్సులు రావడం వల్ల ఆల్రెడీ 4 డిపోలు క్లోజ్ చేశారు. దాంట్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా వేరు డిపోలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ బస్సులు కూడా వేరుగా పంపించడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూశారు, 2029 వరకు కూడా ఆ లోపులోనే మొత్తం అన్ని విద్యుత్ బస్సులే తీసుకొస్తా ఉన్నారు. మన శ్రీశక్తి పథకం నడుస్తుంది. ఈ శ్రీశక్తి పథకంలో వాళ్ళ యొక్క ఇబ్బంది మనం చూస్తున్నాం. మన యొక్క ఇబ్బంది కూడా బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల అంతమందిని ఎక్కించుకుని వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళు అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే ప్రవేశపెడతామన్నారు. 9 మీటర్లు ఉన్నది 25 మంది, 12 మీటర్లు ఉన్నది 30 మంది బస్సులు పాయింట్ వెళ్తుంది. మరి మిగతా జనాన్ని ఎక్కడ పెడతాం? వెనకాల మన పల్లెలు వెళ్ళింది అనుకోండి, ఎంతమందిని ఎక్కించుకోగలం? కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ ఎలక్ట్రిక్ బస్సుల్ని మనకి ఆల్రెడీ సామర్థ్యం ఉంది. మన కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, అలాగే గ్యారేజీలు, మెకానిక్లు మనం నడుపుకునే శక్తి మనకు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కుంటి సాకు చూపించి దీన్ని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని జేఏసీ తరపున తెలియజేస్తూ పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించి ఊంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. నౌడు శ్రీను, వరలక్ష్మి, పూడి కృష్ణ, దానమ్మ, పూడి నాగేశ్వరరావు, రమణమ్మ, కిలపర్తి వెంకటేశ్వరరావు, లక్ష్మి, బర్లా మహాలక్ష్మిలు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసలు చంటి, పసల గంగన్న, పసల నాగు, బోణం ఆదిమూర్తి, మంచాల మోహన్, పడమర విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంచుమించు 150 సంవత్సరాలు 130 సంవత్సరాలు బట్టి స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఊరికి శివరిది, ఇంత మురిపేమో బాగా శివరగా ఉండేది, ఇది రోడ్లు గట్ట ఉండేవి కాదు. తర్వాత ఏమో ఇక్కడ భక్తులు విపరీతంగా వచ్చిన తర్వాత ఏదోటి అల్పాహారం ఏదోటి పెట్టాలి భక్తులకి, ఇక్కడ ఏం దొరకట్లేదని చెప్పి ఇక్కడ అల్పాహారం పెట్టడం మొదలుపెట్టారు. ముందు పచ్చిపులుసుతోటే పెట్టారు. ఇక్కడ భక్తుల యొక్క సహకారంతో ప్రతి మంగళవారం కూడా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ సహకారంతో ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇవాళ భోజనం పెట్టేవాళ్ళు నౌడు శ్రీను, వరలక్ష్మి, అలాగే పూడి నాగేశ్వరరావు, రమణమ్మ, పూడి కృష్ణ, దానమ్మ, కిలపత్తి వెంకటేశ్వర్లు, లక్ష్మి, అలా బర్ల మహాలక్ష్మి వీళ్ళ చేత ఇవాళ ఇక్కడ మొత్తం ఎంత అయితే అంత ఖర్చాలు భరించి ఇవాళ భోజనాలు పెడుతున్నారు. వీళ్ళకేమో స్వామివారు యొక్క దయాళకు కలగాలని. సేన సుబ్రహ్మణ్య స్వామి మహిమ గల స్వామి, మనకి కోరికలు అన్నీ ఎవరికి కావాల్సిన ఒక వివాహం కానీ, ఉద్యోగాలు కానీ, ఆరోగ్యం కానీ అన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ ముందర కోరుకుని పని వేగ మళ్ళా దర్శనం చేసుకుంటాం అలవాటుగా ఉంది. అలాగే నాకు మాత్రం బాగా సుబ్రహ్మణ్య స్వామి అంటే బాగానండి. ఏది కోరుకుంటే అదే ఈ ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కూడా నాకు కోరిన కోరికలన్నీ ఇస్తున్నాడు. అలాగే ప్రజలందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీర్చవలసి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక పాతూరు 12వ వార్డు మాజీ కౌన్సిలర్ కైగాల సత్యవతి ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. సంతాప సభ సోమవారం సాయంత్రం పాతూరు యూత్ ఆధ్వర్యంలో పాతూరు వినాయకుడి గుడి వద్ద నిర్వహించారు.
సభకు నీలం సురేష్ అధ్యక్షత వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాతూరు యూత్ సభ్యులు మాట్లాడుతూ 2005 నుండి 2010 వరకు కౌన్సిలర్గా 12వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, గుండుమోగుల సురేష్, దోసనపూడి రమేష్ బాబు, శ్రీరంగ మంజి, నల్లగంచు రాంబాబు, కృష్ణప్రసాద్, వీరన్న, సేలం శ్రీనివాస్, ఆకులగిరి, రవికుమార్ రాజు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. 12వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అలాగే మా మిత్రుడు పాతూరు సభ్యుడు కైగాల శ్రీనివాస్ గారు తండ్రి గారు అయినటువంటి కైగాల సత్యవతి గారి అకాల మరణం చాలా బాధాకరం. ఆవిడ ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. ఆవిడ 12వ వార్డు కౌన్సిలర్గా వార్డు ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. అందరికీ పెన్షన్లు ఇప్పించడంలో కానీ, లేకపోతే కొత్తగా గ్యాస్ కనెక్షన్లు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ ఎంతో 5 సంవత్సరాలు కూడా ఎంతో నీతి నిజాయితీగా ఆవిడ సేవలు చేయటం జరిగింది. అలాంటి వ్యక్తి మరణం పాతూరికి చాలా తీవ్రమైన లోటు. ఆవిడ పవిత్రాత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యుడికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ పాతూరు సభ్యుడు మిత్రుడు కైగాల శ్రీనివాస్ గారు ఎలియాస్ సారా శ్రీను గారు తల్లి గారు అయినటువంటి కైగాల సత్యవతి గారు 2005-2010 సంవత్సరంలో పాతూరు 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా ఎనలేని సేవలు అందించు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ నిజాయితీగా 5 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి కైగాల సత్యవతి గారు. ఇటీవల ఆవిడ అనారోగ్యానికి గురై కూతురు కొడుకు హైదరాబాద్ ఉండటంతోనే వైద్యం చేయించుకునే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్లో ఆవిడ పరమపదించడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే అటువంటి కైగాల సత్యవతి గారు అకాల మరణం చెందడం నిజంగా దురదృష్టకరం. ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటారు. అంతర్జాత ఆత్మలైనటువంటి సారాశ్రీని ద్వారా వాళ్ళ అమ్మగారిని మనం కౌన్సిలర్గా ఎంపిక చేసుకుని నెగ్గించుకున్న రోజులన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా పాతూరు యూత్ కూడా ఒక పొలిటికల్గా తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా మా వైపు తిరిగి తీసుకున్న రోజు అది. అలాగే ఆవిడ పాలించిన 5 సంవత్సరాలు కూడా వార్డు అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ ఎక్కడా తక్కువ చేయకుండా ఆవిడ సాయశక్తిలో కృషి చేశారు. అలాగే ఆర్థికంగా ఎంతో వెనకబడిన కుటుంబం అయినప్పటికీ కూడా ఎక్కడ అవినీతికి పాల్పడకుండా చాలా సమర్థవంతంగా ఆవిడ 5 సంవత్సరాల కౌన్సిలర్ పదవిని పూర్తి చేసి అందరు మనలో పొందడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ కోలాటి మోషేబాబు మాతృమూర్తి కోలాటి లక్ష్మీకాంతం మంగళవారం పరమపదించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగలను గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం భర్త ఇజ్రాయెల్ భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమెకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఆమె మరణం పట్ల ఏపీయూడబ్ల్యూజే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో మంగళవారం జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఐజీయూ సెక్రటరీ జనరల్ దూసనపూడి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్లపల్లి మురళి, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలడుగుల సతీష్, జర్నలిస్టులు షేక్ ఖాదర్ మొహద్దీన్, చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవి, పెద్దోజు మురళి, మహేష్, కాసాని వెంకటరత్నం, వానపల్లి పుండరీకాక్షుడు, ఐతిం ప్రసాద్, మణికంఠ, నాని, గారపాటి ప్రసాద్, చింతకాయల దొరబాబు, గంటా శివ, కె నాగేశ్వరరావు, టి నాగేశ్వరరావు, సింగళూరి వీర్రాజు, బాసంశెట్టి బాలబాలాజీ, కళింగ లక్ష్మణరావు, ఆలీ, సురగాల రాంబాబు, కమల్, కళ్యాణ్, చిట్రోజు కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సంతాపం తెలియజేశారు. మోషేబాబు గారి మదరు లక్ష్మీకాంతం గారు ఇప్పుడే కన్ను మూసినట్టు మనకి సమాచారం వచ్చింది. మోషేబాబు గారు కూడా మన ప్రెస్ క్లబ్ మీటింగ్ కానీ ఆయన కూడా వచ్చారు. మరి ఆయన వచ్చిన తర్వాత కబుర్ రావడం ఊర్లో వాళ్ళ బ్రదర్ దగ్గర కాలం చేశారని తెలిసింది. ఇంకా ఈ పరిస్థితుల్లో మనం ఈ ప్రెస్ క్లబ్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయాలని మన మిత్రులందరితోటి సంప్రదించిన తర్వాత సమావేశాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇదే సందర్భంగా లక్ష్మీకాంతం గారి గురించి మనం తప్పనిసరిగా 2 మాటలు మాట్లాడుకోవాల్సిన మన సహచరుడికి మదరు అది ఒకటి. మోషే మన ప్రెస్ క్లబ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, సీనియర్ జర్నలిస్ట్. కానీ వాడు మదరు భర్త ఇంటికాడ లేకపోయినా సరే పిల్లల్ని ఆవిడ ఎంతో శ్రద్ధగా చేసుకుని ఒంటరి మహిళ పిల్లల్ని కాసి ఆవిడ సంరక్షించిన తీరు అదంతా కూడా మాతృమూర్తి యొక్క గొప్పతనం ఏంటనేది నాకు ఆవిడని చూసినప్పుడల్లా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ అప్పుడు మోషే 6వ క్లాస్ ఏదో చదువుతున్నాడు నాకు తెలిసి.
ఆ తర్వాత తను మీడియాలోకి రావటం, మనతోటి కలిసి ఉండటం ఇదంతా జరిగింది. ఎనీవే అటువంటి గొప్ప మనిషి, కుటుంబం కోసం అంత పోరాడి త్యాగం చేసినటువంటి మనిషి కన్నుమూయటం అనేది దురదృష్టం. తర్వాత వాళ్ళ ఇళ్లలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ అన్నదమ్ముల ప్రాబ్లమ్స్ వచ్చినా, కుటుంబాల సమస్యలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికే వచ్చి చేసుకునేవారు. వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వచ్చినా నా దగ్గరికే వచ్చేవారు. అట్లాగా వాళ్ళ పార్టీలో అయితే లేరు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజుకు మద్దతుగా తాడేపల్లిగూడెం జీవీమాల్ సెంటర్లో యువత సోమవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజుపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదాన్ని పార్టీలకి, కులాలకి సంబంధించిన వ్యవహారంగా చూడవద్దన్నారు. ఒక్క సిన్సియర్ పోలీస్ ఆఫీసర్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం సీఐగా పనిచేస్తున్న రోజుల్లో అనేక మంది యువతకు అండగా నిలబడ్డారని తెలిపారు. తన సర్వీసులో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేని సిన్సియర్ ఆఫీసర్ సీఐ నాగరాజు అని యువత కొనియాడారు. సీఐ నాగరాజు లాంటి నిజాయితీ గల ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఏ అధికారి కూడా న్యాయం వైపు నిలబడలేరని వ్యాఖ్యానించారు. ఆయనకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మంచి వైపు, నిజాయితీ గల సీఐ నాగరాజు వైపు నిలబడాలని యువకులు కోరారు. ఈ రోజు నాగరాజు గారికి సపోర్ట్ చేస్తాం. మేము అందరం ఆయన మీద అభిమానంతో మేము అందరూ వచ్చి ఇవాళ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగిందండి. మన నాగరాజు గారు అయితే కనుక తాడేపల్లిగూడెం మంచి పేరు తీసుకొచ్చారు. ఈ రోజు మహిళలు కానీ ఎవరైనా సరే ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే ఆయనే కారణం అండి. అటువంటి మంచి వ్యక్తికి మనందరం కలిసి ఎదురు నుంచుని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అటువంటి ఆయన వచ్చిన తర్వాత లానర్ చాలా బాగుంది. మహిళలు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నారంటే గుడిలో గ్యాంజాలు ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిషేధించి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి మనందరికి కావాలి. నాగరాజు గారి వెంట మేమందరం కాదు, ఇంకా పెరుగుతున్నది, ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, స్థానిక తాడేపల్లిగూడెం పట్టణంలో సీఏగా చేసిన నాగరాజు గారు ఇప్పుడు విమర్శలు పొందుతున్నారు. దానికి కారణం గల ఏంటో తెలియదు కానీ ఇక్కడ తాడేపల్లిలో చేసినప్పుడు మాత్రం ఆయన నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండేవారు. కుర్రోళ్ళు చైతన్య పరిచేవారు. ఏమన్నా గంజాయి గొడవలు కానీ, కుర్రోళ్ళ గొడవలు కానీ ఏమైనా జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఆపి దానికి మళ్ళీ కుర్రోళ్ళకి నచ్చజెప్పి మీరు ఇలా ఉండాలని అందరినీ చైతన్య పరిచేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన మీద చాలా విమర్శలు జరుగుతున్నాయి. ఇవన్నింటినీ మేము ఖండిస్తున్నాం. దాన్ని ఖండించి మేము చిన్న ర్యాలీగా చేస్తున్నాం. ఆయన ఏంటో మాకు తెలిసి దాని గురించి మాకు న్యాయం జరగాలి. వీ వాంట్ జస్టిస్, సేవ్ నాగరాజ్ సార్, ప్లీజ్ సపోర్ట్ నాగరాజ్ సార్. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేయించేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.